శివపురం అనే గ్రామంలో నివసించే సిద్ధయ్య చాలా పొగరుబోతు. తను చేసే ఏ తప్పుని కూడా ఒప్పుకునేవాడు కాదు. ఒకరోజు సిద్ధయ్యకున్న గేదెలన్నీ వీరయ్య అనే అతని పొలంలోకి వెళ్లి ఆ పంటనంతా నాశనం చేసి తినేశాయి. అది చూసిన వీరయ్య, అయ్యో అయ్యో, చేతికొచ్చిన పంటంతా నాశనం చేశాయే ఈ పశువులు అంటూ వీరయ్య ఆ గేదెలన్నిటినీ తన పొలంలో నుండి తరిమి కొట్టాడు. అది దూరం నుండి చూసిన సిద్ధయ్య కోపంగా వీరయ్య దగ్గరకు వచ్చాడు. నీకెంత ధైర్యం వీరయ్యా, నా గేదెల్నే కొడుతున్నావు? ఎందుకు నువ్వు తగిన శాస్తి చెల్లించుకుంటావు అంటూ సిద్ధయ్య వీరయ్య మీద కోపంగా అరుస్తూ ఉన్నాడు. అప్పుడు వీరయ్య కూడా చాలా కోపంగా సిద్ధయ్య మీదకి వెళ్లాడు. ఏంటి సిద్ధయ్యా, చూస్తా ఉంటే నువ్వు మరీ రెచ్చిపోతున్నావేంటి? నీ గేదెలు నా పొలంలో పడి నా పొలాన్ని నాశనం చేయడమే గాక ఇంకా నువ్వు నా మీద అరుస్తున్నావా? పద, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్దాం పద. పెద్ద మనుషులంటే నాకేమన్నా భయం అనుకున్నావా ఏంటి? పద, నేను కూడా వాళ్ళకి చాలానే చెప్పేయున్నాయి. నువ్వు కాదు, నేను పిలుస్తాను, పెద్ద మనుషుల్ని చూస్తా ఉండు అంటూ సిద్ధయ్య చాలా పొగరుగా మాట్లాడాడు. ఆ తర్వాత రోజున వీరయ్య కొంతమంది మనుషులను తీసుకుని సిద్ధయ్య దగ్గరకు వెళ్లాడు. వారందరినీ చూసిన సిద్ధయ్య, ఏంటి అందరూ గట్టగట్టుకొని వచ్చారు? ఏం జరిగిందని? నీ పశువులు మన వీరయ్య పొలంలో పడి పంటంతా నాశనం చేశాయంట కదా, ఆ విషయం గురించి మాట్లాడదామని వచ్చాం. ఆ విషయం గురించి మీరే మాట్లాడతారు? అదే, నీ గేదెలు చేసిన నష్టానికి నువ్వు వీరయ్యకి నష్టపరిహారం చెల్లించాలి, ఇదే మా తీర్మానం అని చెప్పారు పెద్ద మనుషులు. ఆ మాటలకు సిద్ధయ్య చాలా కోపంగా, ఏంటి, నేను నష్టపరిహారం చెల్లించాలా? ఎందుకు చెల్లించాలి? అసలు ఈ వీరయ్య పంట పండేదే నా గేదెలు ఆవుల వల్ల అని అన్నాడు సిద్ధయ్య. అందుకు వీరయ్య ఆశ్చర్యపోయాడు. ఏంటి, నా పొలంలో పంట పండేది నీ పశువుల వల్ల? అదెట్టానా? అసలు ప్రతి సంవత్సరం నా గేదెలు నీ భూమిలో తిరగడం వల్ల వాటి ద్వారా వచ్చే పేడ నీ పంటకి ఎరువులాగా ఉపయోగపడింది. అంతేకాదు, రోజు నా పశువులు నీ ఇంటి ముందేసే పేడను తీసుకెళ్లి నీ పొలంలో ఎరువుగా నీ ఇంటి ముందు కల్లాపిగా జల్లుకుంటున్నావు. ఇంక నువ్వే నాకు డబ్బులివ్వాలి అంటూ సిద్ధయ్య తనకే వీరయ్య డబ్బులివ్వాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటికే సిద్ధయ్య పొగరుబోత్తనం గురించి తెలిసిన వారు సిద్ధయ్యకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఏంటి, ఎవరూ మాట్లాడడం లేదు అని అన్నప్పుడు వీరయ్య ముందుకొచ్చి, అది కాదు సిద్ధయ్యా, నీ పశువుల వల్ల భూమికి ఎరువు వచ్చింది నిజమే, కాని ఇప్పుడు నేను కాయ కష్టం చేసిన పొలం అంతా చేతికి రాకుండా నష్టం చేసే గదా, మరి దాని మాటేంటి? సరే, ఇన్నాళ్ళు నా పశువులు నీ పొలంలో తిరిగితే తప్పులేదు గాని ఈరోజు నీ పంట చేతికొచ్చిన తర్వాత మాత్రం నా పశువుల్ని నీ పొలంలో తిరగొద్దని అంటున్నావు గదా, అయితే ఈ రోజు నుండి నా పొలంలో నుండి నీ పొలంలోకొచ్చే నీటి కాలువను కూడా ఆపేస్తాను అని సిద్ధయ్య అన్నాడు. దాంతో వీరయ్యకి భయం వేసింది. సిద్ధయ్య, అదేంటి, నీటి నాపేస్తే నా పొలం ఎండిపోద్దిగా? అలా అని ఇప్పుడు నీరొదిలితే ఆ నీటి వల్ల నీ పొలం మునిగిపోతే మళ్ళీ నన్నే అంటావుగా, అందుకే నీటిని ఆపేస్తాను అని చెప్పాడు సిద్ధయ్య. దాంతో వీరయ్య ఇక చేసేదేమీ లేక, అయ్యా సిద్ధయ్య, నన్ను క్షమించండి, ఇంకెప్పుడు నేను మీ పశువుల జోలికి వెళ్ళను, ఇంక నేను వస్తాను అంటూ వీరయ్య తనతో పాటు తీసుకుని వచ్చిన పెద్ద మనుషులందరినీ తిరిగి తీసుకుని వెళ్తూ ఉండగా అప్పుడు సిద్ధయ్య, అదేంటి, ఎంతమంది నా ఇంటి మీద తీసుకొచ్చి నా పరువు తీసేసి చక్కగా వెళ్ళిపోతున్నావు? రేపొద్దున్న నేనే మొహం పెట్టుకుని బయటికెళ్ళాలి అని అన్నాడు. సిద్ధయ్య మాటలు వీరయ్యకి అర్థం కాలేదు. ఏంటి సిద్ధయ్య, నేను నీ పరువు తీయటమేంటి? ఇంతమందిని నా మీద పంచాయతీ పట్టడానికి తీసుకొచ్చావంటే నేనేదో తప్పు చేశాననేగా అర్థం. కాబట్టి నువ్వు నాకు పరువు నష్టం గట్టేసెల్లు అని అన్నాడు సిద్ధయ్య. ఇక చేసేదేమీ లేక సిద్ధయ్యతో వాదించలేక సిద్ధయ్యకి పరువు నష్టం కింద కొంత డబ్బు కట్టి వీరయ్య వెళ్లిపోయాడు. ఇలా సిద్ధయ్య తను తప్పు చేసినా కూడా తన పొగరబోతుతనంతో ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. సిద్ధయ్య తన గేదె పాలల్లో ఎక్కువగా నీళ్లు కలిపి చాలా ఎక్కువ ధరకి ఊర్లోని ప్రజలకు అమ్ముతూ ఉండేవాడు. అలా సిద్ధయ్య ఒకరోజు తన పాలల్లో ఎక్కువగా నీళ్లు కలిపి అదే ఊర్లోని రంగడు అనే మిఠాయి కొట్టతనికి అమ్మాడు. సిద్ధయ్య గారు,
మీరు పాలల్లో నీళ్లు మరీ ఎక్కువగా కలుపుతున్నారండి. మేము మిఠాయి చేసేటప్పుడు నీటి వల్ల అంత రుచిగా రావటం లేదు. కాస్త మీ పాలల్లో నీళ్లు తక్కువగా పొయ్యండి అంటూ రంగడు కొద్దిగా భయపడుతూనే ఆ పొగరుబోతు సిద్ధయ్యకి చెప్పాడు. రంగడి మాటలకు సిద్ధయ్యకి కోపం వచ్చింది. ఏంటి, నేను పోసే పాలల్లో నీరు కలిపి అమ్ముతున్నాను అంటున్నావా? అట్టా అని నా వ్యాపారాన్ని పాడు చేద్దామని చూస్తున్నావా? అసలు నువ్వు చేసే మిఠాయిలు తీపి లేకుంటే నాదా తప్పు. నువ్వే అంత నాసిరకం వంట పదార్థాలు వాడడం వల్లే అవంతగా రుచిగా రావటం లేదేమో అంటూ గొడవ పెట్టాడు సిద్ధయ్య. అప్పుడు రంగడు, అయ్యో సిద్ధయ్య గారు, ఇప్పుడెందుకండి అనవసరంగా గొడవ చేస్తున్నారు? ఏంటి, నేను గొడవ చేస్తున్నానా? అందరూ విన్నారా? నేను ఈయన దగ్గర రోజు మిఠాయిలు కొంటున్నాను. ఈయన మిఠాయిల్లో వాడే నాసిరకం సరుకుల వల్ల నాకు రోజు విపరీతమైన కడుపు నొప్పి, వాంతులు అవుతున్నాయి. ఇంకెప్పుడు ఇక్కడ ఏవి కొనబాకండి అందరూ అని గట్టిగట్టిగా చెబుతూ ఉంటాడు. దాంతో రంగడు భయపడిపోయి తన వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందోనని, అయ్యా సిద్ధయ్య గారు, నన్ను క్షమించండి. బుద్ధి తక్కువయ్యి నేను నోరు జారాను. దయచేసి మా వ్యాపారాన్ని పోగొట్టకండి. అది అట్టరా దారికి. నేను ఈ ఊర్లో గడప గడపకి వెళ్ళి పాలు పోసేవాణ్ణి. ఎట్టాగే నేను అందరికీ చెప్పానంటే నువ్వు నీ మిఠాయి కొట్టు మూసుకోవాలి. సిద్ధయ్య గారు, అంత పని మాత్రం చేయకండి. చచ్చి మీ కడుపును పడతాను. చిచ్చి, నువ్వు నాకు పుట్టడమేంటి? ఇక నుండి రోజు మిఠాయిలు ఉచితంగా మా ఇంటికి పంపు అని చెప్పేసి వెళ్ళిపోయాడు సిద్ధయ్య. జనమందరూ ఆ పొగరుబోతు సిద్ధయ్య ఎప్పుడు మారతాడా అని అనుకుంటూ ఉండేవారు. సిద్ధయ్య మాత్రం ఎవరినీ కూడా పట్టించుకోకుండా అందరి మీద తన పొగరు చూపిస్తూ ఉండేవాడు. ఒకరోజు సిద్ధయ్య కాలుకి చిన్న దెబ్బ తగిలింది. చిన్న దెబ్బే కదా అని సిద్ధయ్య పెద్దగా ఏమీ పట్టించుకోలేదు. అది కాస్త పెద్ద దెబ్బగా మారిపోయి అదే ఊర్లోని ఒక వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు. వైద్యుడు గారు, ఇదిగో ఈ గాయం అసలు మానటం లేదండి. దీనికి ఏదైనా మందుంటే ఇవ్వండి అని అడగగా ఆ వైద్యుడు సిద్ధయ్య కాలుని బాగా పరిశీలించి, అరెరే, గాయం బాగా ముదిరిపోయింది సిద్ధయ్య. వెంటనే నీ కాలుని తొలగించాలి అని చెప్పాడు. ఆ మాటకి సిద్ధయ్య గుండెలో రాయి పడినట్టుగా అయ్యింది. అయ్యో వైద్యుడు గారు, నా కాలు తీసేస్తారా? అంటే ఇప్పుడు నేను కుంటోనైపోతానా అంటూ బాధపడుతూ ఉన్నాడు సిద్ధయ్య. అప్పుడు ఆ వైద్యుడు, సిద్ధయ్య, ఇంకో పని కూడా చెయ్యొచ్చు. నువ్వు గొడవపడ్డ వీరయ్య ఇంట్లో ఇంకా రంగడింట్లో కొన్ని మొక్కలున్నాయి. వాటి ఆకులు తెచ్చి ఆ రసాన్ని నీ కాలికి పట్టిస్తే నయమవుతుంది. వెంటనే వెళ్ళి వారి మొక్కలకున్న ఆకుల్ని తీసుకొనిరా అని చెప్పగా సిద్ధయ్యకి ప్రాణం లేదొచ్చినట్టుగా అయ్యింది. వెంటనే సిద్ధయ్య వీరయ్య ఇంటికి వెళ్లి వైద్యుడు చెప్పిన ఆకులని అడిగాడు. నీకెందుకు ఇవ్వాలి సిద్ధయ్యా? పొలం అంటే నీ నీటితో పండింది కాబట్టి అందులో నీకు హక్కు ఉంటుంది కావచ్చు. కానీ ఈ మొక్కలు నా ఇంట్లో నీటితో పెరిగేవి. ఈ ఆకుల్ని నీకివ్వను అని చెప్పాడు వీరయ్య. సిద్ధయ్య వెంటనే మళ్లీ రంగడి దగ్గరికి వెళ్లి ఆకులని అడిగాడు. అయ్యో సిద్ధయ్య గారు, మా మిఠాయిల్లో నాసిరకం ఉన్నట్టే ఈ ఆకులు కూడా నాసిరకానికి చెందినవే. మళ్ళీ మీరు వీటిని తీసుకెళ్లి వాంతులు చేసుకుంటే నేనెవరికి చెప్పుకోవాలి చెప్పండి అంటూ రంగడు సిద్ధయ్య ముఖం మీదనే తలుపులు వేశాడు. అలా సిద్ధయ్య ఎక్కడికి వెళ్ళినా కూడా తన పొగరుబోతుతనంతో చూపించిన విషయాలని అన్నిటినీ బయటకు తీసి చెప్పేవారు. అలా ఎవరూ కూడా సిద్ధయ్యకి ఏ సహాయమూ చేయలేదు. అయ్యో, నా పొగరుబోతుతనంతో నేనెంత పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నా అవసరానికి నాకంటూ ఎవరూ సహాయం చేయడానికి లేరు అంటూ తను చేసిన తప్పులకి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. వైద్యుడు గారు, నేను చేసిన తప్పులకి ఆ దేవుడే ఈ శిక్ష వేశాడు కావచ్చు. నా కాలు తీసేయండి అని బాధగా చెప్పాడు. అప్పుడు ఆ వైద్యుడు, సిద్ధయ్య, ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. పొగరుబోతుతనంతో నువ్వు మనుషుల్ని దూరం చేసుకోవడం వల్ల చూశావా, నీకు కష్టకాలంలో ఎవ్వరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఇదిగో ఈ విషయం నీకు తెలియాలని మేమందరం కలిసి ఇలా చేశాం. నీ కాలికైన గాయం చాలా చిన్నదేలే అంటూ ఆ వైద్యుడు మందు తీసిచ్చాడు. ఇక సిద్ధయ్య ఆ రోజు నుండి ఎవరి ముందు కూడా తన పొగరుని చూపెట్టలేదు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. ఎర్రపాలెం అనే గ్రామంలో బంగారయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అతను
భూపతి అనే వ్యక్తి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. భూపతి చాలా ధనవంతుడు. తరతరాలుగా తిన్నా తరగని ఆస్తి ఉంది. అయినా కూడా ఇంకా డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉండేవాడు. భూపతికి రోజు రాత్రసలు నిద్ర పట్టేది కాదు. ఒకరోజు రాత్రి భూపతి లేచి ఇటూ అటూ నడుస్తూ ఉన్నాడు. అప్పుడే మేల్కొన్న కమల అతన్ని చూసి, ఏంటండి, ఎంత రాత్రైనా కూడా ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నారు మీరు? రండి పడుకోండి. కమల, నీకు తెలుసు కదా నాకసలు నిద్రనేదే రావటం లేదని. ఏ జన్మలో ఏం పాపం చేశానో పడుకుందాం అంటే చాలు నిద్ర మాత్రం అస్సలు రావటం లేదు. మీరు పడుకునే ముందు ఆలోచనలన్నీ పక్కన పెడితే ప్రశాంతంగా అదే నిద్ర పడుతుంది. అలా కాదు కమల, చూడు, ప్రపంచమంతా ప్రశాంతంగా పడుకుంది, ఒక్క నేను తప్ప. నా దగ్గర కావాల్సినంత డబ్బుంది. ఇంటి నిండా ఎంతోమంది పనివాళ్లున్నారు. పట్నంలో చదువుకుంటూ 2 కొడుకులున్నారు. ఇన్నున్నా కూడా రాత్రి మాత్రం నిద్ర పట్టటం లేదు. కమల భూపతి పరిస్థితి చూసి చాలా బాధపడింది. ఆ రాత్రంతా భూపతితో మాట్లాడుతూనే ఉంది. తెల్లవారిన తర్వాత కమల భూపతిని తీసుకుని ఆస్పత్రికి వెళ్ళింది. చెప్పండి భూపతి గారు, మీ సమస్య ఏమిటి? ఏమీ లేదు డాక్టర్ గారు. అసలు పడుకుందామని అనుకుంటే ఒక్క గడియ కూడా కంటి నిండా నిద్ర మాత్రం రావటం లేదు. అదేనండి నా సమస్య. అవునా భూపతి గారు, ఇదిగోండి కొన్ని పరీక్షలు చేస్తున్నాను. వాటిని బట్టి మీ సమస్య ఏంటో తెలిసిపోతుంది. ఆ తర్వాత మీరు చాలా ప్రశాంతంగా పడుకుంటారు. మీరు మళ్ళీ రేపు రండి. డాక్టర్ అన్న మాటలు భూపతిలో ఎంతో ఆనందాన్ని నింపాయి. ఆ రోజంతా ఎంతో సంతోషంగా కూడా ఉన్నాడు. రాత్రి కూడా ఎంతో సంతోషంగా ఉండడం చూసిన కమల ఇలా అంటుంది, ఏంటండి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు, ఏంటి విషయం? ఏమీ లేదు కమల, రేపు తెల్లవారితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. నా సమస్య ఏంటో తెలిసిపోతుంది. ఇంక నేను రేపటి నుండి చాలా ప్రశాంతంగా పడుకోవచ్చు. ఆ రోజు రాత్రి భూపతి ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ మరుసటి రోజు భూపతి కమలని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. రండి భూపతి గారు, మీకోసమే చూస్తున్నాను. డాక్టర్ గారు, నా సమస్య ఏంటో తెలిసిందా అండి? పరీక్షలన్నీ చేశాను భూపతి గారు, అన్ని రిపోర్ట్లు వచ్చాయి. అసలు మీలో ఎటువంటి సమస్య లేదు. మీకు నిద్ర ఎందుకు రావటం లేదో నాకు కూడా అర్థం కావటం లేదండి. డాక్టర్ అన్న మాటలకి అప్పటి వరకు ఉన్న హుషారు ఒక్కసారిగా మాయమైపోయింది భూపతిలో. భూపతి గారు, ఇదిగోండి ఈ మందులైతే వాడండి, తర్వాత చూద్దాం అని చెప్పి పంపించేశాడు డాక్టర్. భూపతి చాలా బాధగా ఇంటికొచ్చాడు. భూపతి ఇంట్లో అడుగుపెట్టగానే తన ఇంటి పెరట్లో ఉన్న ఒక చెట్టు నీడన బంగారయ్య ప్రశాంతంగా పడుకోవడం చూశాడు. బంగారయ్యకి కొద్ది దూరంలో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ చెక్కలను కొడుతూ ఉన్నారు. అది చూసి భూపతి, అసలు ఈ బంగారయ్య ఇంత నడియండలో, అది కూడా తన పక్కన అన్ని శబ్దాలు వస్తూ ఉన్నా కూడా అంత ప్రశాంతంగా ఎలా పడుకున్నాడు అని అనుకుంటూ భూపతి బంగారయ్య దగ్గరకు వెళ్లి, బంగారయ్యా, ఓ బంగారయ్యా, లే. భూపతి మాటలకి బంగారయ్య ఉలిక్కిపడి లేవగా ఎదురుగా ఉన్న యజమాన్ని చూసి బంగారయ్య ఇలా అంటాడు, అయ్యా క్షమించండి అయ్యా, కొద్దిగా మత్తుగా ఉంటే అట్ట పడుకున్నానయ్యా. అదేం లేదు బంగారయ్యా, అసలు నువ్వింత ఎండలో కూడా అంత బాగా ఎలా పడుకున్నావు అని అడిగాడు భూపతి. ఆ ప్రశ్న బంగారయ్యకి చాలా విచిత్రంగా అనిపించింది. అయ్యా మీరేం అడుగుతున్నారో నాకు అర్థం కావటం లేదయ్యా, నన్ను క్షమించండి అయ్యా, ఇంకెప్పుడు పడుకోను. అలా కాదు బంగారయ్యా అంటూ భూపతి ఏదో అడగాలని ప్రయత్నిస్తూ ఉండగా బంగారయ్య మాత్రం భయపడుతూ ఉన్నాడు. ఇక చేసేదేమీ లేక భూపతి భయపడుతూ ఉండడంతో ఏమీ అడగలేక వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలాసార్లు భూపతి బంగారయ్యను ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. బంగారయ్య వీలు చిక్కినప్పుడల్లా చక్కగా ప్రశాంతంగా పాడుకుంటూ పడుకుంటూ ఉండేవాడు. ఈ బంగారయ్య అంత ప్రశాంతంగా పడుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? భూపతి రోజూ అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. భూపతి బాధని చూసి కమల భూపతి ప్రాణమిత్రుడైన రాజలింగానికి కబురు పెట్టింది. ఆ మరుసటి రోజే రాజలింగం భూపతి ఇంట్లో వాలిపోయాడు. అకస్మాత్తుగా వచ్చిన మిత్రుడిని చూసిన భూపతికి
ఆశ్చర్యంతో కూడిన సంతోషం కలిగింది. రా మిత్రమా, రా. ఎన్నాళ్ళు గడిచిపోయింది నిన్ను చూసి. ఈ రోజు నిన్ను చూడగానే నా మనసులో ఏదో భారమంతా దిగిపోయినట్టుగా అనిపించింది. అందుకే కదా మిత్రమా నేనొచ్చింది. ఇక నీకు మంచి రోజులొచ్చినట్టే. ఆ రోజంతా వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక చీకటి పడిపోయింది. అబ్బో, మాటల్లో పడి మనం సమయమే మర్చిపోయాం మిత్రమా. బాగా చీకటి పడిపోయింది. పద వెళ్ళి పడుకుందాం. చీకటి, ఈ చీకటి నాకు శత్రువులా మారిపోయింది మిత్రమా. చీకటి పడిందంటే చాలు, అదేదో నరకంలా అనిపిస్తుంది నాకు అంటూ బాధపడుతూ ఉన్నాడు భూపతి. అప్పుడు రాజలింగం భూపతి బాధను చూసి, ఏంటి మిత్రమా, ఏం జరిగింది? చీకటైతే నువ్వెందుకు బాధపడుతున్నావు? అందరికీ చీకటంటే నిద్రపోవడానికి, పొద్దంతా పని చేసిన తర్వాత ప్రశాంతంగా శరీరానికి విశ్రాంతినిచ్చేది ఈ రాత్రి. కాని నాకు మాత్రం ఎంత ప్రయత్నం చేసినా కూడా అస్సలు నిద్ర రాదు. ప్రతి రాత్రి నాకు కాలరాత్రే అంటూ భూపతి తన బాధంతా తన మిత్రునికి చెప్పుకున్నాడు. భూపతి చెప్పిందంతా శ్రద్ధగా వింటూ ఉన్నాడు రాజలింగం. నా దగ్గర పనిచేసే బంగారాన్ని చూస్తే నాకెంతో ఆశ్చర్యంగా ఉంటుంది మిత్రమా. అసలు అతను ఎంత ప్రశాంతంగా పడుకుంటాడో తెలుసా? నా దగ్గర పనిచేస్తే కాని అతను తన కుటుంబాన్ని పోషించలేడు. అలాంటిది ఎంత ప్రశాంతంగా వాడికి నిద్రపడుతుందో. భూపతి బంగారయ్య నిద్ర గురించి చెబుతూ ఆ రాత్రంతా రాజలింగానికి కూడా నిద్ర లేకుండా చేశాడు. ఆ మరుసటి రోజు బంగారయ్య ఎప్పటిలాగానే పనిలోకొచ్చి పని మధ్యలో వెళ్లి చక్కగా పడుకున్నాడు. చూసావా రాజలింగం, అదిగో అతనే నేను రాత్రి చెప్పిన బంగారయ్య. ఎంత బాగా పడుకున్నాడో చూసావా? రాజలింగానికి భూపతి సమస్య ఏమిటో చక్కగా అర్థమైంది. నిజమే భూపతి, నువ్వు చెప్తుంటే నమ్మలేదు కానీ నిజంగా ఈ బంగారయ్య అసలు చాలా బాగా పడుకుంటున్నాడు. నాకు తెలిసి ఇతనికి అసలు సమస్యలంటూ ఏమీ లేవనుకుంటా. అందుకే ఇంత బాగా నిద్రపోతున్నాడు. అవునవును రాజలింగం, నువ్వు చెప్పింది నిజమే. ఆ బంగారయ్యకి అసలు సమస్యలంటూ ఏమీ లేవు కావచ్చు. అందుకే అంత బాగా నిద్రపోతున్నాడు. అసలు నా దగ్గర పనిచేసే ఇతనికి ఎలాంటి సమస్యలు లేకుండా ఎలా ఉన్నాడు? నాకే చాలా విచిత్రంగా ఉంది. ఆ విచిత్రమేదో మనం కూడా తెలుసుకుందాం మిత్రమా. మనం ఈ రోజంతా బంగారయ్య అసలు ఏమేం పనులు చేస్తూ ఉంటాడో గమనిద్దాం. అలా ఆ రోజంతా వాళ్ళిద్దరూ బంగారయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళుతూ ఉన్నారు. బంగారయ్య పనవగానే తన మిత్రులను కలిసి చక్కగా వారితో సరదాగా గడిపి అక్కడి నుంచి సారా దుకాణానికి వెళ్లి కొద్దిగా సారా తాగి అప్పుడు ఇంటికి వెళ్ళాడు. రాజలింగం, ఈ బంగారయ్య ప్రశాంతంగా పడుకోవడానికి కారణం ఈ సారా కాదు కదా? భూపతి, సారా తాగితే కైపెక్కుతుంది కానీ ప్రశాంతంగా నిద్ర మాత్రం పట్టదు. అతన్ని చూసావా? పట్ట పగలు కూడా ఎలా పడుకుంటున్నాడో. మరి ఈ విషయం మనకి తెలిసేదెలా? బంగారయ్య ఇంటికి వెళ్లిన తర్వాత భార్యతో కొద్దిసేపు ముచ్చటించి భార్య వడ్డించగా తినేసి మళ్లీ పడుకున్నాడు. చూసావా రాజలింగం, బంగారయ్య ఎంత బాగా నిద్రిస్తున్నాడో అసలు. భూపతి, బంగారయ్య రేపు పనిలోకొచ్చిన తర్వాత అతని రహస్యమేంటో అడిగి కనుక్కుందాం. భూపతి ఎప్పుడు తెల్లవారుతుందా అన్నట్టు ఎదురుచూశాడు. ఇక తెల్లవారింది. బంగారయ్య పనుల్లోకొచ్చాడు. భూపతి, రాజలింగం ఇద్దరూ బంగారయ్య దగ్గరకు వెళ్లారు. బంగారయ్య, అయ్యా చెప్పండయ్యా. నాకో సందేహం ఉంది, నువ్వే తీర్చాలది. అయ్యో అయ్యగారు, మీలాంటి పెద్దోరు మీ సందేహాన్ని నేనెట్ట తీర్చగలనయ్యా? నువ్వే తీర్చగలవు. నువ్వు రోజూ ఇంత చక్కగా ఎలా పడుకుంటున్నావు? నీకు సమస్యలంటూ ఏమీ లేవా బంగారయ్యా? ఎందుకు లేవయ్యా, నా సంపాదన ఎప్పుడూ కూడా అంతంత మాత్రమే. రెక్కాడితే గాని డొక్కాడదు. నా కొడుకులకా చదువు అవ్వలేదు. వాళ్ళెట్టా బతుకుతారా అన్న దిగులతో పాటు నా కూతురు ఇంకా పెళ్లి కాకుండా ఇంట్లోనే ఉంది. ఇవన్నీ నాకు సమస్యలే కదయ్యా. భూపతి బంగారయ్య చెప్పిన అన్ని సమస్యలు విని ఆశ్చర్యపోయాడు. మరి ఇన్ని సమస్యలు పెట్టుకొని ఎలా నిద్రపోతున్నావు బంగారయ్య నువ్వు? అయ్యా, ఈ సమస్యలన్నీ ఏదో రోజు నేను తీర్చుకుంటాను. నా గొంతులో పానం ఉన్నంత వరకు నేను ఆ సమస్యల మీద పోరాడుతానే ఉంటాను. కాని
అవన్నీ సమస్యలు అనుకోవటం కంటే వాటిని నా బాధ్యతలు అనుకుంటానయ్యా. ఆ విషయం భూపతికి అర్థం కాలేదు. అప్పుడు రాజలింగం భూపతికి చెప్పడం మొదలుపెట్టాడు. భూపతి, నీ దగ్గర ఎంత సంపాదన ఉన్నా కూడా నీకింకా సంపాదించాలి అనే కోరిక ఎక్కువగా ఉంది. రేపటి రోజు ఏమవుతుందోనన్న అనుమానంతోనే నువ్వు బ్రతుకుతున్నావు. కానీ బంగారయ్య మాత్రం అలా కాదు. సమస్యల్ని నేను అధిగమిస్తాను అనే ధైర్యంతో ఉన్నాడు. అందుకే అతను అంత ప్రశాంతంగా పడుకుంటున్నాడు. కాని నువ్వు ఇంత డబ్బు, ఇంత ఆస్తి పలుకుబడి ఉన్నా రేపటి గురించి ఆలోచించి బాధపడుతూ నిద్రపోవటం లేదు అని వివరంగా చెప్పాడు. అప్పుడు భూపతికి అర్థమైంది తన సమస్య ఏమిటో. ఆ రోజు నుండి రేపటి గురించిన భయాన్ని వదిలేశాడు. దాంతో ఇక ఆ రోజు నుండి చాలా ప్రశాంతంగా పడుకుంటూ ఉన్నాడు భూపతి. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.